వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్సైజ్ 5.3 లో 15th క్వశ్చన్, 16th క్వశ్చన్, 17th క్వశ్చన్ మూడు చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి, పర్ఫెక్ట్ గా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వినండి. ఎలాంటిదైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ 15 నుంచి 20 వరకు కొంచెం క్వశ్చన్స్ అన్ని పెద్దగా ఉంటాయి, ఆన్సర్లు ఏమో చిన్నగా ఉంటాయి. ఇంకా మనం ఏం చేయలేము అది. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకుంటే సింపుల్ గా చేయొచ్చు. అన్ని సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఉపయోగించే. ఓకే, దానికంటే ముందు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ అని ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ ఎవ్రీ ఇయర్ మన ఛానల్ లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, ఏ కాంట్రాక్ట్ as a construction job specifies a penalty for the delay of completion beyond a certain days as follows: 200 for the first day, 250 for the second day, 300 for the third day, etc. The penalty for each succeeding day being 50 more than for the preceding day. How much money the contractor has to pay as penalty if the delayed the work by 30 days? ఈ క్వశ్చన్ గానీ బాగా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. క్వశ్చన్ అయితే చాలా సింపుల్ గానే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మెయిన్ పాయింట్ వినండి. ఇప్పుడు గానీ క్వశ్చన్ గానీ అర్థం చేసుకున్నాక ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ జాబ్ స్పెసిఫైస్ ఏ పెనాల్టీ ఫర్ ద డిలే అంటే ఆలస్యము అని అర్థం. ఏంది డిలే అంటే? ఏంది ఆలస్యము ఆఫ్ కాంప్లికేషన్ బి 10 days as follow. ఇక్కడ చూడండి, ఒక కాంట్రాక్టర్ అనమాట, అంటే ఒక బిల్డింగ్ అతనికనో దేనికో ఒక కాంట్రాక్టర్ డీల్ ఓకే చేసుకున్నాడు అనమాట. ఓకే, డీల్ అంటే డీల్ కాదు, చూడండి ఆలస్యం అని అర్థం. ఓకే, ఒక డీల్ ఓకే చేసుకున్నాడు, కానీ ఒక కండిషన్ అనేది ఉంది దాంట్లో. ఏమని అంటే ఖచ్చితంగా ఆలస్యం అయితే అమౌంట్ చెల్లించాలనే డీల్ అనేది ఉందన్నమాట. ఓకే, డీల్ అంటే ఆలస్యం, అలా ఆలస్యం అయిందనుకో అమౌంట్ కట్టాలని రూల్ అనమాట. ఓకే, వాళ్ళ పత్రంలో. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ డేకి బాగా వినండి, ఆలస్యం అయితే బాగా వినండి, అలా కట్టడానికి ఆలస్యం అయితే ఒక కాంట్రాక్టర్, ఓకే కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కి ఇచ్చింటారు కదా బిల్డింగ్ కట్టమని ఒక కాంట్రాక్టర్ కి, అలా ఆలస్యం అయితే మేనేజర్ కి ఎంత కట్టాలంటే మొదటి రోజు 200 కట్టాలా. ఏంది మొదటి రోజు ఎంత కట్టాలా? ఒక 200 కట్టాలా. బాగా వినండి, రెండో రోజు 250 కట్టాలా, మూడో రోజు 300 కట్టాలా, నాలుగో రోజు 350 కట్టాలా. అలా స్పెసిఫిక్ గా రోజుకి ఎంత పెరుగుతున్నట్టు? ఇప్పుడు 50 రూపాయలు పెరుగుతుంది. బాగా వినండి, ఆలస్యం అయితే కాంట్రాక్టర్ ఎంత కట్టాలి రోజుకి? ఫస్ట్ డే 200, సెకండ్ డే 250, థర్డ్ డే 300, ఇలా కట్టుకుంటా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఎంత పెరుగుతున్నట్టు డిఫరెన్స్? రోజుకి 50 రూపాయలు పెరుగుతుంది. ఇక్కడ వరకు అది. హౌ మచ్ కాంట్రాక్టర్ హ్యాస్ ద పే యాజ్ పెనాలిటీ ఇఫ్ డిలేడ్ ద వర్క్ బై 30 days. అలా ఒక్కొక్క రోజుకి ఆలస్యం అయితే 50 రూపాయలు పెరుగుతుంది కదా. అలా అయితే 30 రోజులు ఆలస్యం చేస్తే అతను ఎంత కట్టాలి, కాంట్రాక్టర్ ఎంత కట్టాలి అనేది క్వశ్చన్ అనమాట. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాడు అండి, ఒక కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తే మొదటి రోజు 200, తర్వాత రోజు 250, తర్వాత రోజు 300, అంటే మూడో రోజు. అలా ఎంత డిఫరెన్స్ పెరుగుతుంది? 50 డిఫరెన్స్ పెరుగుతుంది. అలా ఆలస్యం చేసుకుంటే నెల రోజులు కన్నా పని చేయకుండా ఉంటే ఆ కాంట్రాక్టర్ ఆ మేనేజర్ కి అమౌంట్ ఎంత కట్టాలి అనేది క్వశ్చన్ అనమాట. అర్థమవుతుందా? ఆ మేనేజర్ ఆ కాంట్రాక్టర్ ఎంత కట్టాలి ఆ మేనేజర్ కి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మచ్ ఏంది మనకి ఇక్కడ? హౌ మచ్ అంటే ఏంది? ఎంత అని అర్థం. ఎంత అంటే ఇప్పుడు 5 ఎంతరా అంటే ఏం చెప్తాం? 10 అంటాం కదా ఈజీగా. అంటే ఏం చేస్తున్నావు? నువ్వు సమ్ చేస్తున్నావు. ఏంది సమ్? హౌ మచ్ అంటే ఎంత? సమ్ అనే అర్థం కదా, సమ్ చేయాలని అర్థం. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక ఫార్ములా ఏంది మనకి? Sn = n/2 2a + n-1 × d. ఇక్కడ చూడండి, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది? యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఇస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి ఇంక ఇప్పటి వరకు ఇదే సోది మాట్లాడుకుంటూనే వచ్చినాం. అంటే ఈ అర్థమెటిక్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే వచ్చాం కదా. అంటే ఇక్కడ చూడండి, ఎన్ని టర్మ్స్ కి సమ్? ఇప్పుడు మన సమ్ కనుక్కోవాల్సింది 13 days కి. అంటే ఎన్ని ఎంత? 30. బాగా చూడండి, ఎన్ని ఎంత? 30. అంటే 30 రోజులు ఆలస్యం చేస్తే 30 రోజులకు ఎంత కట్టాలి? అలా 50 పెంచుకుంటూ వెళ్తావు మొదటి రోజు నుంచి 30 రోజులకు కట్టి. ఎన్ని రోజులకు సమ్ కనుక్కోవాలి? 30 రోజులకి. ఏ అంటే ఎంత? 200 ఫస్ట్ రోజు. ఫస్ట్ అంటే ఏంటి? A1 అంటే ఏ ఎంత మనకి? 200. బాగా వినండి, ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. డి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ఏ, తర్వాత ఇది ఎన్, తర్వాత ఎంత పెరుగుతున్నట్టు? 50 రూపాయలు పెరుగుతుంది. ప్రతిరోజు ఎంత? 50. అంటే ఏంటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 50 రూపాయలు వస్తుంది. అంటే డి ఈక్వల్ ఎంత? 50. ఇంకా 3 వచ్చేసినాయి కదా, ఇంకా సబ్మిట్ చేయడమే, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ లెక్కి. అర్థమవుతుందా? ఓకే, ఇంకా దాని స్టెప్స్ రూపంలో రాయడమే ఈ క్వశ్చన్ లాజిక్. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే,
ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ప్రాబ్లం. అర్థమైంది కదా మీకు ఇది? బాగా చూడండి, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఆన్సర్ చిన్నగానే ఉంటది. అకార్డింగ్ టు ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, పెనాల్టీ ఫర్ ఫస్ట్ డే, ఒక రోజు ఆలస్యం అయితే ఏంది A1. ఎంత A1 200. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నదే రాసుకుంటాను నేను, ఏమి పెద్దది ఏం రాయట్లేదు. పెనాల్టీ ఇగో ఇక్కడ చూడండి, పెనాల్టీ ఫస్ట్ డే ఏంది, ఫస్ట్ డే ఎంత కట్టాలి? ఫస్ట్ డే 200 కదా, 200. మళ్ళా క్యాష్ లో. ఓకే, పెనాల్టీ సెకండ్ డే ఎంత కట్టాలి? 250. పెనాల్టీ థర్డ్ డే ఎంత కట్టాలి? 300. ఓకే, ఇది ఏపీ రూపంలో రాయండి. ఫస్ట్ అంటే ఏంటి మనకి, ఇక్కడ చూడండి, ఏపీ రూపంలో రాయండి. మనకి ఏపీ రూపంలో రాయండి. 200, 250, 300, 350, ఓకే. ఇలా మనకి ఎన్ని టర్మ్స్ మొత్తం 30 అంటే 30 రోజులకు మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఎంత A, సెకండ్ ఎంత 250, థర్డ్ రోజు ఎంత 300, తర్వాత 350. ఓకే, మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ చూడండి, ఎన్ని ఎంత మనకి 13 డేస్ కదా, 30. A ఎంత మనకి 200, D ఎంత మనకి, ఎంత డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్యలో, రోజుకి ఎంత పెరుగుతుంది? 50 పెరుగుతుంది. అంటే D ఈక్వల్ టు 50. సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోని, ఇక 30 రోజులకు ఎంత అవుతుంది? ఎంత అంటే సమ్ అంటే మనకి సమ్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? SN ఈక్వల్ టు n/2 2a + n - 1 × D. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయడం ఇంకా అయిపోతుంది సింపుల్ గా. S13 డైరెక్ట్ ఫార్ములా రాద్దాము. ఓకే, n/2 2a + n - 1 × D. ఓకే, n ఎంత మనకి 30 కదా, 30/2 అంటే 30 రోజులకు కదా సమ్. 2 × a ఎంత మనకి 200 ప్లస్ n ఎంత 30 - 1, D ఎంత డిఫరెన్స్ 50. క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్ళడమే ఇంకా అయిపోతుంది సింపుల్ గా. 30లో సగం ఎంత 50, క్యాన్సిలేషన్. 30లో సగం ఎంత 50, 200 2 జా 400 ప్లస్ ఇక్కడ 30లో కల్లా 1 పోతే 29 × 50. ఓకే, బాగా చూడండి, సింపుల్ గానే అయిపోతుంది. ఓకే, 15 × 400 ప్లస్ 29 5 జా ఏంది 29 5 జా 5 9 జా 45 5 2 జా 10 10 ఒక 4 14 ఎంత వచ్చింది 1450. నేను 5 తో ఇంటూ చేసినాను, ఇక 0 ఉంది కాబట్టి 0 పెట్టేసినాను అనమాట. ఓకే, అర్థమైందా? 1450. మళ్ళీ రెండు కలపండి, 15 0 0 0 0 5 5 కలుపుతున్నాను నేను. 4 4 8 1 మిగులుతుంది కాబట్టి 1. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. ఓకే, 1850 ఎంతతో ఇంటూ చేయాలి? 15 తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 0 జా 0 5 5 జా 25 5 5 8 జా 40 40 ఒక 2 ఎంత 42 మళ్ళీ డబల్ 5 1 జా 5 5 ఒక 4 9 ఇంటూ 1 తో అదే ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి ఇంకా అలాగనే రాసుకోవచ్చు. 0 5 5 ఒక 2 7 8 ఒక 9 ఒక 8 17 ఎంత వచ్చింది 27,750. ఓకే, ఎంత వచ్చింది మొత్తము అంటే ఇక్కడ చూడండి 27,750 వచ్చింది. అంటే ఇలా 30 రోజులు పని చేయకుంటే ఏంది 30 రోజులు పని చేయకుంటే పెనాల్టీ ఎంత పడుతున్నట్టు 30 రోజులకు మొత్తము 27,750 పడుతుంది అనమాట. ఓకే, నోట్ డౌన్. 16th question. A sum of 700 is to be used to given 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is 20 less its preceding prize, find the value of each of the prize. ఇక్కడ చూడండి, క్వశ్చన్ గాని అర్థం చేసుకుంటే కానీ ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఈ పదం ఒక్కటి అర్థం చేసుకుంటే క్వశ్చన్ అర్థమైపోతుంది. ఏంటంటే ఇక్కడ ప్రెసిడింగ్ అంటే ముందు అనేది ఈ బేసిక్ తో క్వశ్చన్ అంతా ఉంటుంది. ఇక్కడ బాగా క్వశ్చన్ అయితే సింపుల్ గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక సమ్ ఆఫ్ 700 టు బి యూజ్డ్ 7 క్యాష్ ప్రైజెస్. ఇక్కడ ఒక స్కూల్లో ఒక కల్చరల్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి 700కు గాను, బాగా వినండి, 700కు గాను 7 ప్రైజులు తేవడం జరిగిందంట. ఏంది 7 ప్రైజులు
తేవడం జరిగింది. ఓకే, అర్థమవుతుందా? బాగా వినండి. ఒక స్కూల్లో ఒక పర్ఫార్మెన్స్ లో ఒక యాక్టివిటీలో కానీ దేంట్లోనే గానో వాళ్ళు బాగా 7 మందికి ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. ఓకే, 7 మందికి ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఖర్చు ఎంత వచ్చింది? 700 ఖర్చు వచ్చింది. కానీ ఇక్కడ 700 అంటే ఒక్కొక్క ప్రైజ్ 100 పడింది అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటే రకంగా, సెకండ్ ఉన్న వాళ్ళకి ఒకే రకంగా ఇయ్యరు కదా. మీరు అనుకోవచ్చు 700 పడింది, ఇంకా 7 ప్రైజెస్ ఒక్కొక్కటి 100 రూపాయలు పడింది ఈజీగా చెప్పొచ్చు అనుకోవచ్చు. కానీ అది కుదరదు. ఇక్కడ ఏంది, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఇవ్వడం జరుగుతుంది కదా. అదందరికి మనందరికి తెలుసు. ఓకే, ఇక్కడ చూడండి. A sum of 700 to be used given 7 cash prizes students of the school from overall academic performance if each prize 20 less in preceding అంటే ముందు అని అర్థం. ఈ ఒక్క పాయింట్, ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఇస్ 20 less than its preceding, ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బాగానండి. ఇప్పుడు నేను బొమ్మలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి అంతే. ఫస్ట్ ఓకే, 7 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ 7 ప్రైజులు మొదటి ప్రైజ్ కన్నా రెండో ప్రైజ్ 20 రూపాయలు తక్కువ ఉందంట. బాగా వినండి. మళ్ళా రెండో ప్రైజ్ ఎంత ఉందో తెలుసా? రెండో ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. మూడో ప్రైజ్ ఎంత ఉంది? మూడో ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. మాటల్లో వినండి, మీరు మాటలు కానీ అర్థం చేసుకుంటే కన్నా లెక్క అర్థమవుతున్నట్టే. ఓకే, అర్థమవుతుందా? మొదటి ప్రైజ్ ఎంత ఉందో తెలియదబ్బా మనకి, కానీ ఎంత తక్కువ ఉంది? 20 లెస్ ఏంది? 20 రూపాయలు తక్కువ ఉంది. ఓకే, మళ్ళీ రెండో ప్రైజ్ ఎంత ఉందో తెలుసా? ఇంకా 20 రూపాయలు. రెండో ప్రైజ్ కన్నా ఇంకా 20 రూపాయలు తక్కువ ఉంది. అలా మొత్తం ఇవ్వడం 7 ప్రైజులకు ఇవ్వడం జరిగింది. అలా అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజ్ అంటే ఒక్కొక్క ధర ఎంత పడింది అనేది మనం కనుక్కోవాలి. మీకు ఇంకా అర్థం కనుక ఇక్కడ చూడండి. ఏదో ఒక మనం ఏమో అనుకున్నాం. ఓకే, ప్రైజ్ ఇంకా మనకి ఏం ప్రైజ్ ఇచ్చినారో మనకి తెలియదు కాబట్టి మనం మన ఇష్టం ఏదో అనుకోవచ్చు, అవార్డో ఏదో అనుకుందాం. ఓకే, అన్ని ఒకటే రకం ఉన్నాయి అనుకోద్దండి, ఏదో చిన్నగా పెద్దగా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం ఏ అనుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అని ఎక్కడైనా వాడినారా? ఎక్కడ వాడలేదు. దాన్ని ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ప్రైజ్ కి ఎంత తగ్గుతుంది? 20 రూపాయలు తగ్గుతుంది. అంటే ఫస్ట్ ప్రైజ్ కన్నా ఫస్ట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని ఏ అనుకున్నాం. రెండో ప్రైజ్ ఎంత ఉంది? మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. ఏంది? మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. అసలు మొదటి ప్రైజ్ ఎంత ఉందో తెలియదు కదా మనము, అందుకే దాన్ని ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. అర్థమవుతుందా? మొదటి ప్రైజ్ ఎంత ఉందో తెలియదు, దాన్ని ఏ అనుకున్నాం. రెండో ప్రైజ్ ఎంత ఉంది? మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, మూడో ప్రైజ్ ఎంత ఉంది? బాగుందండి. ఇక్కడ కనుక కాన్సెప్ట్ వరకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, లెక్క అర్థమైనట్టే. మూడో ప్రైజ్ ఎంత ఉందో తెలుసా? రెండో ప్రైజ్ కన్నా ఇంకా 20 రూపాయలు తక్కువ ఉంది. రెండో ప్రైజ్ ఎంత ఉంది? A-20. ఎంత తక్కువ ఉంది? మూడో ప్రైజ్ 20 రూపాయలు తక్కువ ఉంది. అంటే ఆన్సర్ ఎంత? A మైనస్ నంబర్ A40. అర్థమవుతుందా? అర్థమైందా? రెండో ప్రైజ్ ఎంత ఉందో తెలియదు, దానికన్నా 20 రూపాయలు తక్కువ ఉంది. మళ్ళా నాలుగో ప్రైజ్ ఎంత ఉంది? మూడో ప్రైజ్ కన్నా ఇంకా 20 రూపాయలు తక్కువ. ఏంది? మూడో ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. అర్థమవుతుందా? అంటే A60. అర్థమవుతుందా? ఇలా 7 ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలా 7 ప్రైజులు ఇస్తే ఒక్కొక్క ప్రైజ్ ధర ఎంత పడింది అనేదే క్వశ్చన్. అర్థమవుతుందా? ఓకే గైస్, టాపిక్ లో అర్థమైందా? మీరు ఒక రఫ్ గా వేసుకోండి. ఇది ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉందో తెలీదు. రెండో ప్రైజ్ ఎంత ఉంది? మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ. మూడో ప్రైజ్ ఎంత ఉంది? రెండో ప్రైజ్. మనకి రెండో ప్రైజ్ కూడా కనుక్కోవాలి. అంటే మొదటి ప్రైజ్ కనుక్కుంటే నీకు రెండోది వస్తుంది, రెండోది చేస్తే మూడోది వస్తుంది, మూడోది చేస్తే నాలుగోది వస్తుంది. 20 రూపాయలు తగ్గించుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది రఫ్ గా వేసుకోండి మీరు. ఓకే ఓకే గైస్, ఇంకా ఇక్కడ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సొల్యూషన్. లెట్ ద ఫస్ట్ ప్రైజ్ బి ఏ అనుకున్నాం. ఏంది? ఏ అనుకుందాం. అంటే ఫస్ట్ ప్రైజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఏ అనుకుంటున్నాం. అండ్ సెకండ్ ప్రైజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం? ఏమనుకోవాలా? మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ కాబట్టి A-20. ఓకే, మళ్ళీ మూడో ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఎంత ఉంది? రెండో ప్రైజ్ కన్నా బాగుందండి, రెండో ప్రైజ్ కన్నా ఇంకా 20 రూపాయలే తక్కువ ఉంది. అంటే A40. మీరు ఇందాక డయాగ్రామ్ వేసినాం కదా, అలా అనమాట. ఇలా 7 ప్రైజులు. ఓకే, దీన్ని ఇప్పుడు ఏపీ రూపంలో రాయండి. ఫస్ట్ ఏంది? ఏపీ రూపంలో రాయండి మనం. ఫస్ట్ దీన్ని A-20, తర్వాత A-40 డాష్. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ అన్నారు. ఇక్కడ ఏంది? సమ్ము. 7 ప్రైజులు సమ్ ఎంత? 700. అంటే ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి? సమ్ ఆఫ్ టర్మ్స్ వాడాలి. ఓకే, అర్థమవుతుందా? సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా కనుక్కొని మనకి ఏంది?
ఫస్ట్ సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఏం కావాలా, ఏ కావాలి, ఎన్ కావాలి, డి కావాలి, ఈ మూడు తెలియాలని చెప్పడం నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే, సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, ఏ కావాలి, డి కావాలి, ఎన్ కావాలి. ఏ ఎంత మనకి ఇక్కడ ఏనే, ఏంది ఏ ఎంత ఏనే. ఓకే, ఏ ఎంత ఏనే. ఓకే, మనం ఏ అనుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి నెట్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలీదు. డి ఎంత వాల్యూ A2 మైనస్ A1. A2 ఎంత మనకి A మైనస్ 20. బాగా చూడండి, A2 ఎంత నాకు A మైనస్ 20 మైనస్ A1 ఎంత A ప్లస్ A మైనస్ A క్యాన్సల్ అంటే ఎంత వచ్చింది, 20 రూపాయలు వచ్చిందా మైనస్ 20. ఇక్కడ కూడా అదే కదా, 20 లెస్. ఒక్కొక్క ప్రైజ్ 20 రూపాయలు తక్కువ ఉంది, అందుకే 20 లెస్. ఓకే, ఎన్ ఎంత 7. ఎందుకు 7 రాసిన, నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఎన్ని 7, క్యాష్ ప్రైజెస్ ఎన్ని నంబర్ ఆఫ్ 7 ప్రైజెస్. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడదాం ఇంకా ఈజీగా. ఓకే, n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు Sn. ఇదే కదా ఫార్ములా, ఎలాగైనా రాసుకోవచ్చు. ఈక్వల్ టు n ఎంత మనకి 7 ప్రైజెస్, 7/2 2 ఏ ఎంత ఉంది, ఏనే మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఈ ఏనే మనం కనుక్కోవాల్సింది కాబట్టి ఏ ప్లస్ ఎన్ ఎంత 7 మైనస్ 1. డి ఎంత వచ్చింది మనకి మైనస్ 20. ఎంత మైనస్ 20. ఓకే, మొత్తం ఆన్సర్ ఎంత 700. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం అంటే మొదటి ప్రైజ్ ధర కనుక్కుంటాం. ఓకే, 7/2 అంటే ఫస్ట్ టర్మ్ కనుక్కుంటాం. 2a 2 ఇంటూ ఏ 2a. ఈ ఏ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇగో ఫస్ట్ ప్రైజ్ మనం ఏమనుకున్నాం ఏ అనుకున్నాం ప్లస్ 7 లో కల్లా 1 పోతే 6 మైనస్ 20. బాగా చూడండి క్యాలిక్యులేషన్. ఓకే, 700. ఇది ఇంటూ ఎస్ నవతలు పోతే రెసిప్రోకల్ అవుతుంది, మీకు చెప్పడం జరిగింది. 2a ప్లస్ ఇక్కడ చూడండి ఒకటేసారి ఇంటూ చేసేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 రెంట్ల 12 అంటే 120. ఓకే, బాగా చూడండి 2a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 620 120. ఇది ఇంటూ ఎస్ నవతలు పోతే రెసిప్రోకల్ 700 ఇంటూ 2/7. ఓకే, నేను చాలా సార్లు చెప్పడం ఇంటూ ఎస్ నోట్ అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, క్యాన్సిలేషన్ చేయండి. 2a మైనస్ 120 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 700 ఇంటూ 2/7. 7 1 జా 700 జా అంటే ఎంత మిగిలింది 2a మైనస్ 120. ఇంకా సేమ్ అలాగనే రాస్తున్నాం. 100 2 జా 200. ఓకే, మనకి ఏ కావాలి, ఇది మైనస్ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2a ఈక్వల్ టు బాగా చూడండి క్యాన్సిల్ చేసినాను. 7 1 జా 700 జా మిగతాది అలాగనే రాసుకున్నాను. ఓకే, 100 2 జా 200 ప్లస్ 120 మైనస్ 120 అవతల పోతే ప్లస్ 120. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలపండి 2a ప్లస్ ఈ రెండు కలపండి 200 ఒక 120 ఎంత 320 కదా. 200 ఒక 120 కలిపితే 320. ఓకే, మనకి ఏ వాల్యూ వాళ్ళు ఏ అంటే ఏంది ఫస్ట్ ప్రైజ్, ఆ ఫస్ట్ ప్రైజ్ నే కనుక్కుంటున్నాం. మనకి ఇచ్చింది ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములాను ఉపయోగించి మనం ఏ కనుక్కుంటాం. ఓకే, ఏ ఈక్వల్ టు 320/2. ఎక్కడ నుంచి వచ్చా ఇది ఇంటూ ఎస్ నవతలకు పోతే డివైడెడ్ బై 2 1 జా 2. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 1s మళ్ళీ 12 వస్తుంది 16 0 అంటే 120. ఏందో చేసినాం అంటే ఇక్కడ చూడండి 2 తో భాగం చేసిన 320 మొత్తం ఆన్సర్ ఎంత 120. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ చూడండి ఏ ఎంత వచ్చింది మనకి 160 వచ్చింది. ఏంది 160 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మీరు గమనియండి, ఇప్పుడు బాగా గమనియాలి. ఇప్పుడు ఇంకా అయిపోయింది ఆన్సర్. ఏ ఎంత వచ్చింది 60 రూపీస్. అంటే ఫస్ట్ ప్రైజ్ ధర ఎంత మనకి 160 రూపీస్ అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎంత ఉంటుంది మనకి, ఏంది ఇక్కడ కండిషన్ 20 రూపాయలు తగ్గుతుంది కదా, మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తగ్గుతుంది కదా. అంటే 120 కల్లా 20 తీసేసేయండి, ఎంత ఉంటుంది 140 ఉంటుంది. అంటే సెకండ్ ప్రైజ్ ఎంత 140. మళ్ళా ఎంత వచ్చింది సెకండ్ ప్రైజ్ 140 కదా, మళ్ళా 140లో నుంచి 20 తగ్గియండి ఎంత వస్తుంది 120 వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మనం అదే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ మొత్తం మనకి ఫస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది మనకి 160. ఓకే, సెకండ్ ప్రైజ్ మనం ఏమనుకున్నాము, సెకండ్ ప్రైజ్ చూడండి ఏ మైనస్ 20 అంటే ఏ లోకల్లో 20 రూపాయలు తక్కువ ఉంది. ఏ ఎంత మనకి ఏ మైనస్ 20 రూపీస్ అంటే ఏ ఎంత 120 మైనస్ 20. 60 లోకల్లా 120 లోకల్లా 20 పోతే 140. ఇది సెకండ్ది. థర్డ్ది రాయండి. థర్డ్ది ఎంత మరి మొత్తం ఇలా రాసుకుంటా వెళ్ళాలి. థర్డ్ది ఏంది ఏ మైనస్ 40 అంటే ఏ ఇక్కడ చూడండి ఏ 120 మైనస్ 40. 120 లోకల్లా 40 పోతే ఎంత
120. ఓకే, ఫోర్త్ కూడా మళ్ళీ ఫోర్త్ ప్రైస్ ఏముంది, వచ్చిన దాంట్లో నుంచి 20 తీసుకుంటూ వెళ్ళాలి, 100 ఉంటుంది. మళ్ళీ ఫిఫ్త్ ప్రైస్ ఎంత ఉంటుంది, 100 లో కల్లా మళ్ళీ 20 తగ్గియండి, 80 ఉంటుంది. సిక్స్త్ ప్రైస్ ఎంత ఉంది, మళ్ళీ 20 తగ్గియండి, 80 లో కల్లా 20 పోతే 60. ఓకే, మళ్ళీ సెవెంత్ ప్రైజ్ మళ్ళీ 20 లో కల్లా 60 లో కల్లా 20 తగ్గియండి, 40. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంది ఇక్కడ మనకి కండిషన్, ఫస్ట్ ప్రైజ్ ఎంత పడింది 160, తర్వాత 140, తర్వాత 120, తర్వాత 100, తర్వాత 80, తర్వాత 60, తర్వాత 40. ఇవల్లా కూడండి ఖచ్చితంగా 700 అని ఆన్సర్ వస్తుంది. మొత్తం 7 ప్రైజులు జరిపినాయి. ఫస్ట్ ప్రైజ్ ఎంత 120, 20 రూపాయలు తగ్గుతుంది అన్నారు. 60లో 20 పోతే 40, 40 లోకలు 20 పోతే 120, 120 లోకలు 20 పోతే 100, 100 లోకలు 20 పోతే 80, 80 లోకలు 20 పోతే 60, 60 లోకలు 20 పోతే 40. అంటే 7 ప్రైజుల ధర వచ్చేసింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్, సిక్స్త్ ప్రైజ్, సెవెంత్ ప్రైజ్. ఓకే, అర్థమైంది, నోట్ డౌన్. ఓకే, 17th క్వశ్చన్. ఓకే, స్కిప్ చేయకుండా ఏంటంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, 17th క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లానింగ్ ట్రీస్ ఇన్ ఏ అరౌండ్ ద స్కూల్ టు reduce air pollution. It was decided that the number of trees that each section of the each class will plant will be same as the class in which they are standing. Example, a section of the first class will the first tree, a section of second class will plant 2 trees, and so on till class 12th. There are the 3 sections of each class. How many trees will planted by the students? ఇక్కడ క్వశ్చన్ గానే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ బాగా ఇక్కడ సింపుల్ గానే మీకు అర్థం అవనిక చెప్తాను. సింపుల్ గానే ఆన్సర్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం ఒక స్కూల్లో ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి అక్కడ స్కూల్లో చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారనమాట. కానీ అంటే అక్కడ ఆ స్కూల్లో 1 నుంచి 12వ తరగతి వరకు తరగతులు ఉండే. అంటే 1 నుంచి 12వ తరగతి వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉందన్నమాట ఆ స్కూల్లో స్టడీ. ఓకే, ఆ స్టడీలో ఒక్కొక్క క్లాస్ కి 3 సెక్షన్స్ ఉన్నాయంట. అంటే ఫస్ట్ క్లాస్ కి 3 సెక్షన్లు, సెకండ్ క్లాస్ కి 3 సెక్షన్లు, థర్డ్ క్లాస్ కి 3 సెక్షన్లు ఉండడం జరిగింది. అలా అయితే మొదటి క్లాస్ వాడు ఒక్కొక్క చెట్టు నాటితే, రెండో క్లాస్ వాడు 2 నాటితే, మూడో క్లాస్ వాడు 3 నాటితే, నాలుగో క్లాస్ వాడు 4 నాటితే, అలా 12వ తరగతి వాడు 12 నాటితే అక్కడ ఉన్న మొత్తం చెట్లు ఎన్ని అనేది క్వశ్చన్. ఇగో ఇక్కడ చూడండి, how many trees will be planted by. How many అంటే ఏంది, ఎంత అని అర్థం. ఎంత అంటే ఏం ఫార్ములా వాడాలి, సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా వాడాలి. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి. ఫస్ట్ క్లాస్ ఇదేంది ఫస్ట్ క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. బాగా చూడండి, ఫస్ట్ క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ వాడు ఒక్కొక్క చెట్టు నాటాడు, వాడు ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఓకే, ఒక్కొక్క చెట్టే అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని చెట్లు నాటుతున్నారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు, 3 చెట్లు నాటుతున్నారు. ఓకే, అర్థమవుతుందా, బాగా వినండి. ఫస్ట్ క్లాస్ వాడు 3 సెక్షన్లు ఉండే, ఫస్ట్ క్లాస్ వాడు ఒక్కొక్క చెట్టు నాటాల. అట్లా 3 సెక్షన్ల వాళ్ళు నాటితే ఎన్ని అవుతుంది, 3 చెట్లు అవుతున్నాయి. ఓకే, సెకండ్ క్లాస్ వాడు మళ్ళా ఇక్కడ బాగా వినండి, సెకండ్ క్లాస్ వాడు కూడా 3, సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా 3. సెకండ్ క్లాస్ వాళ్ళు ఎన్ని నాటాలా, 2 నాటాలి. అంటే 3 సెక్షన్లు కాబట్టి 2 మొత్తం ఎన్ని చెట్లు అవుతాయి, 6. అలా మొత్తము 12 చెట్లు 12వ క్లాస్ వరకు. 12వ క్లాస్ వాడు ఎన్ని చెట్లు నాటాలా, 3 మొత్తం 12 నాటాలా, 12. ఓకే, అర్థమవుతుందా, బాగా వినండి. 12 నాటాలా. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, 3 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం కూడండి ఎంత అవుతుంది, 36. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ 3, 6 తర్వాత వస్తుంది కదా నంబర్లో, మొత్తము మనం సమ్ము చేసి ఎన్ని చెట్లు ఉన్నాయో కనుక్కోవాలి. అర్థమైందా గైస్? ఫస్ట్ క్లాస్ వాడు ఒక్కొక్క చెట్టు నాటితే అట్లా 3 సెక్షన్లు వాడు నాటితే 3 చెట్లు అవుతున్నాయి. అదే రెండో తరగతి రెండో తరగతి కాబట్టి 2 చెట్లు నాటితే 3 సెక్షన్లలో 6 చెట్లు అవుతున్నాయి. అలా 12వ తరగతి వరకు చూసుకొని మొత్తం ఎన్ని చెట్లు నాటుతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, ఓకే ఇక్కడ చూడండి, ఇంకా సొల్యూషన్ లెక్క వెళ్ళిపోదాం. సొల్యూషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, ఎందుకంటే మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి. ఓకే, సొల్యూషన్ ట్రీ
ప్లాంటెడ్ బై క్లాస్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ వాడు కాబట్టి ఒక్క చెట్టే నాటాలి అంటే ఎన్ని సెక్షన్లు 3 సెక్షన్లు అంటే ఎన్ని చెట్లు వస్తున్నాయి 3 చెట్లు వస్తున్నాయి అంటే 3 ట్రీస్ మళ్ళీ సెకండ్ ట్రీ ప్లాంటెడ్ అంటే నాటడం అని అర్థం ప్లాంటెడ్ బై క్లాస్ సెకండ్ క్లాస్ వాడు ఎన్ని నాటాలి 2 నాటాలి ఎన్ని సెక్షన్లు 3 సెక్షన్లు 3 రెంట్ల 6 ఓకే సేమ్ మళ్ళీ థర్డ్ది కూడా 3 ప్లాంటెడ్ బై క్లాస్ థర్డ్ క్లాస్ వాడు బట్టి 3 నాటాల థర్డ్ క్లాస్ వాడు అట్ట ఎన్ని సెక్షన్లు ఉన్నాయి 3 సెక్షన్లు ఉన్నాయి అంటే 9 ఓకే అలా లాస్ట్ కి ఓకే ఇప్పుడు చూడండి లాస్ట్ కి ఎవరు 12th క్లాస్ వాళ్ళు కాబట్టి ట్రీ ప్లాంటెడ్ బై క్లాస్ 12th ఎన్ని చెట్లు 12 ఎన్ని సెక్షన్లు 3 సెక్షన్లు అంటే ఎంత వస్తుంది 36 వస్తుంది 3 రెంట్ల 6 3 ఒకట్ల 3 ఓకే 12 తర్వాత కాబట్టి మొత్తం ఎన్ని చెట్లు నాటాలా 12 నాటాలా అంటే ఎన్ని సెక్షన్లు 3 సెక్షన్లు 36 ఓకే ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు దీన్ని మనము ఏపీ రూపంలో రాయాలి ఏంది ఏపీ రూపంలో రాయాలి బాగా సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం సింపుల్ గానే అయిపోతుంది ఏపీ రూపంలో రాయాలి 3, 6, 9, డాష్ 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 లాస్ట్ 12 తర్వాత 12th క్లాస్ వాళ్ళు ఎన్ని చెట్లు నాటుతున్నట్టు 36 చెట్లు నాటుతున్నారు ఓకే 36 ఓకే ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ టర్మ్స్ హౌ మెనీ ఎన్ని చెట్లు నాటారు హౌ మెనీ అంటే ఎంత అంటే ఏంది సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడాలి సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడికి మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి n/2 a + l నేను ఈ ఫార్ములా వాడతాను ఎందుకు ఈ ఫార్ములా వాడతానంటే మనకి ఏ తెలుసు n తెలుసు d తెలుసు an కూడా తెలుసు అదే ఇక్కడ నేను ఏం చెప్పినాను సమ్ ఆఫ్ టర్మ్స్ ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో ఉంటాయి మీరు ఇంట్రడక్షన్ క్లాస్ చూడాలి ఓకే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక 2-3 ఫార్ములాలు ఉన్నాయి నేను ఈ ఫార్ములా వాడుతున్నాను ఎందుకు ఈ ఫార్ములా వాడుతున్నానంటే మనకి లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈజీగా అవుతుంది మనకి లాస్ట్ టర్మ్ తెలియకుండా నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏ డి తెలిసింది అనుకో Sn = n/2 2a + n - 1 × d ఫార్ములా వాడడం బెటర్ కానీ మనకి లాస్ట్ టర్మ్ తెలిసినాక ఈ ఫార్ములా వాడడం సింపుల్ ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి 3 నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని మనకి 12 సెక్షన్స్ కదా అంటే 12 ఎన్ని ఎంత 12 లాస్ట్ టర్మ్ ఎంత 36 అంటే 12 టర్ములు ఉంటాయి లాస్ట్ టర్మ్ ఎంత 36 మనం ఏ అన్న కూడా అనుకోవచ్చు ఎల్ అన్న ఏ అన్న 2 ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం Sn 12 కాబట్టి 12 సెక్షన్స్ కి ఓకే 12/2 సింపుల్ గానే అయిపోతుంది క్యాలిక్యులేషన్ 3 ప్లస్ ఎల్ ఎంత 36 ఇక్కడ చూడండి 2 1 జా 2 6 జా ఎంత 6 36 ఒక 3 ఎంత 39 ఓకే ఇంకేం మిగిలింది 6 × 39 6 × 39 39 × 6 9 6 జా 54 4 క్యాన్సల్ 6 3 జా 18 ఒక 5 23 ఎంత వచ్చింది 234 అంటే ట్రీస్ నాటడం జరిగింది అనమాట మొత్తము ఎన్ని చెట్లు నాటడం జరిగింది వాళ్ళ స్కూల్లో ఎయిర్ పాపులేషన్ తగ్గించడానికి 234 చెట్లు నాటడం జరిగింది అనమాట ఇంకొకసారి ఫైనల్ చెప్తున్నా చూడండి మీకు అర్థం కనుక ఓకే ఒక్కొక్క సెక్షన్ వాడు 3 సెక్షన్లు ఉండే ఒక ఫస్ట్ క్లాస్ వాడు ఒక చెట్టే నాటాల అట్ట 3 సెక్షన్లు ఉండే ఫస్ట్ క్లాస్ లో రెండో తరగతి 2 చెట్లే నాటాల ఓకే రూల్ అది ఓకే 3 సెక్షన్లు ఉండే అలా లెక్క చేసుకుంటా మనం ఏపీ అనుకున్నాం ఏపీతో ఇలా ప్రాబ్లం చేసుకుని వస్తే 234 చెట్లు నాటడం జరుగుతుంది ఓకే నో డన్